ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి. అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా బిడ్డ అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు, డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల వీళ్ళు కర్నూలు నుంచి వచ్చారు మేడారంకి కోవా బండ్లు అమ్ముకోవడానికి. దీన్ని చిన్నపిల్లలు ఇష్టంగా తింటారు. అది 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది అంతే. అది అతను కూలి పనిగా చేస్తుండే, అది వేరే వాళ్ళది. అయితే ఈ కోవా బన్ను అతను ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో అమ్ముతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీలో కూడా అమ్ముతారంట. అట్లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మీ ఆధార్ కార్డు చూపి బండ్లు ఎక్కడి నుంచి చేస్తున్నావు, దానికి మ్యానుఫ్యాక్చర్ లేదు అని అడగడం అయితే బాధ వేసింది. ఆ ప్లేస్ లో అతనే కాదు ఎవరన్నా కూడా పానిక్ అయ్యి ఆన్సర్ ఏం చెప్పకపోతుండే. దాంట్లో కూడా ఇంకా రిలీజన్స్ గురించి తీయడం అనేది కూడా బాధగా ఉంది. అందరూ ఒకటి ఎవరి పని వాళ్ళు చేసుకోనికి వచ్చారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా తను వాళ్ళ పిల్లలకు తినిపించే వీడియో కూడా పెట్టాడు. అతను ఉన్న ఇంటి దగ్గర గల్లీ వాళ్ళు కూడా చాలా మంది అయితే వాళ్ళు ఎప్పటి నుంచో తింటున్నాం అని చెప్పారు. తన ముఖం చూస్తుంటే తన వ్యాపారం తను చేసుకోనికి వచ్చినట్టుంది, కానీ ఎవరికో ఏమో చేయాలని అయితే లేదు. అసలు అట్లాంటివన్నీ అట్లా ఎందుకు అడిగిరో కూడా అర్థం